ఈరోజు ఒక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అయితే మేము ముందు రావడం జరిగింది. ఇది ఎక్కడో కాదండి, ఎగ్జాక్ట్లీ మైసిగండి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి. సో ఈ వెంచర్కి మనకు టోటల్గా 3 కనెక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి మనకు కర్తాల్ టౌన్ నుంచి బెంగళూరు హైవేకి వెళ్ళే రూట్లో నుంచి రావచ్చండి. రెండోది మనకు మైసిగండి ఎగ్జాక్ట్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకు ఇంకో కనెక్టివిటీ ఉంది. ఇంకోటి ఈ వెంచర్కి మనకు బ్యాక్ సైడ్ అయితే 3rd కనెక్టివిటీ అనేది రాబోతుందండి. సో అలాగే మనం ఈ వెంచర్లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకు గ్రాండ్ వెల్కమ్ ఆర్చ్ అనేది మనం ఇచ్చామండి. సో అలాగే మనం చూసుకున్నట్లయితే మధ్యలో డివైడర్ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఇది మనం తీసుకున్నట్లయితే ఇది మెయిన్గా 40 ఫీట్ రోడ్ అండి. సో అలాగే మనకు ఇదే వెంచర్ మన కాంపౌండ్ వాల్ కూడా మనం టోటల్గా 23 ఫీట్ హైట్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో 20 ఫీట్ హైట్తో పాటు మనకు 3 ఫీట్ విడ్త్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. సో అలాగే మీకు తీసుకున్నట్లయితే ఏదైతే స్టార్టింగ్లో మనము ఇదే వెంచర్లో టెంపుల్ కూడా అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడ చూస్తున్నారు కదా, మనకు ఆల్రెడీ టెంపుల్కు పిల్లర్స్ అనేది మనం వేసామండి. టోటల్గా 74 ఎకర్స్లో అయితే మనం ఈ వెంచర్ డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఈ 74 ఎకర్స్లో కూడా మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 కింద అయితే ఈ వెంచర్ని డెవలప్మెంట్ చేస్తున్నాము. ఫేజ్ 1లో కూడా మనకు 2 బ్లాక్స్గా అయితే దీన్ని డివైడ్ చేసాము. 1 బ్లాక్ ఏ, బ్లాక్ బిగా డివైడ్ చేసాము. సో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏంటనేది ఒకసారి చూసుకుందాం రండి. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశాము. సో ఇది ఒకసారి తీసుకున్నట్లయితే 8 ఫీట్ ఫుట్పాత్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకసారి చూడండి, మనకు నార్మల్గా డిటిసిపి వెంచర్లో ఎక్కడ కూడా మనకు 8 ఫీట్ ఫుట్పాత్ అనేది ఎవరు ఇవ్వరు. సో మనము ఒకసారి 8 ఫీట్ ఫుట్పాత్ అని ఇస్తున్నారు. ఒకసారి చూపిస్తాను కూడా చూడండి. ఒకసారి చూశారు కదండి, మనము 8 ఫీట్ ఫుట్పాత్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓ ఫుట్పాత్లో మనం ఆల్రెడీ టైల్స్ కూడా అనేది మనం చూడండి ఎంతగా క్వాలిటీతో మనం మెయింటైన్ చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి. మీరు ఒకసారి సిసి రోడ్ కూడా చూసుకుంటే చూడండి ఒకసారి ఎంత క్వాలిటీ అనేది మనం సిసి రోడ్ అనేది ఎంత క్వాలిటీతో మనం మెయింటైన్ చేస్తున్నామో కూడా మీరు ఒకసారి. సో డిటిసిపి వెంచర్లో నార్మల్గా చాలామంది బీటీ రోడ్స్ అనేది ఇస్తుంటారు. సో మనం ప్యూర్లీ మనం సిసి రోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అనేది మనకు ఈ శ్రీశైలం హైవేలో కూడా ఎక్కడ అనేది మనం లేవండి. సో మనం ఫస్ట్ టైం అనేది ఈ డెవలప్మెంట్స్ మనం ఈ వెంచర్లో ఇస్తున్నాము. మిగతా డెవలప్మెంట్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను, పదండి చూద్దాం. సో చూశారు కదండి, మనకు ఆల్రెడీ మనం సిసి రోడ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్గా వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. అలాగే మనం తీసుకున్నట్లయితే మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్ అండి అది. సో ఆల్రెడీ మనం ఇక్కడ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో తీసుకుంటే మనం ఏదైతే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీలో మనం యూజ్ చేసిన పైప్స్ కానీ మనకు ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఎలా అయితే యూజ్ చేస్తారో మనకు ఆ క్వాలిటీ మనం అనేది మెయింటైన్ చేస్తున్నామండి. డ్యామేజ్ అవుతూ మనకు చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది. అలాంటి ఫ్యూచర్లో మనకు అలాంటి ఇబ్బంది రాకుండా చాలా క్వాలిటీ పైప్స్ అయితే మనం వాడుతున్నాము. సో ఇది మనం వచ్చేసి యాంపీ థియేటర్ అండి. యాంపీ థియేటర్ నార్మల్గా చెప్పుకున్నట్లయితే మనకు డిటిసిపి వెంచర్స్లో ఎక్కడ కూడా మనకు ఓపెన్ యాంపీ థియేటర్ అనేది ప్రొవైడ్ చేయరు. సో బట్ మనం ఓపెన్ యాంపీ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదే వెంచర్లో మనం అయితే 15,000 ఎస్ఎఫ్టీలో అయితే క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. సో ఈ క్లబ్ హౌస్ లోపల కూడా మనకు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక వర్క్ స్టేషన్ కూడా ఇవ్వబోతున్నాము. సో అలాగే ఈ క్లబ్ హౌస్లో మనకు గెస్ట్ రూమ్స్ కూడా రాబోతున్నాయండి. ఆ గెస్ట్ రూమ్స్తో పాటు దీంట్లో ఇండోర్ గేమ్స్ కానివ్వండి, లైక్ మెడిటేషన్ సెంటర్లు, లైబ్రరీ, యోగా సెంటర్ కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో అలాగే తీసుకున్నట్లయితే మనకి ఇందులో క్రికెట్ నెట్ కోర్ట్ ఇస్తున్నామండి. అలాగే బాస్కెట్బాల్ కోర్ట్ కూడా మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో చాలామంది మనం ఇన్ని డెవలప్మెంట్స్ చెప్తున్నాం కానీ చాలామంది మనకు రేజ్ చేసే క్వశ్చన్ ఏంటంటే, సో అందరూ చెప్తారు కానీ డెవలప్మెంట్స్ త్వరగా కంప్లీట్ చేయాలంటారు. సో ఇటువంటి వాళ్ళ కోసమేనండి మనం లేమూరు దగ్గర ఆల్రెడీ మనం 35 ఎకర్స్లో అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాము. సో అది కూడా మనకు గేటెడ్ కమ్యూనిటీ అయితే డెవలప్మెంట్ చేశాము. అందులో క్లబ్ హౌస్ కానివ్వండి, ఒకసారి మీకు నేనైతే స్క్రీన్ పై లిక్ చేస్తాను, మీరు ఆ వీడియో ఒకసారి చూడండి. సో చూశారు కదండి వీడియో.
సో ఏదైతే మనకి ఇందాక థర్డ్ కనెక్టివిటీ అని చెప్పానండి, అది ఇక్కడేనండి. మనకు బ్లాక్ బీలో వచ్చేసి మనకు థర్డ్ కనెక్టివిటీ అనేది వస్తుంది. మీరు చూస్తున్నారు కదండి వైట్ కలర్ బిల్డింగ్స్ ఏదైతే కనపడుతున్నాయో అది మనకు శ్రీశైలం హైవే అండి. అక్కడ నుంచి మనకి ఈ పక్కన కనిపిస్తుంది కదండి, ఇక్కడ దసపల్లా వాళ్ళు మనకు రిసార్ట్స్ అనేది డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు అక్కడి వరకు మనకు రోడ్ అనేది డెవలప్మెంట్ చేశారు. సో అక్కడ నుంచి మన వెంచర్కి మనం డెవలప్మెంట్స్ అనేది నెక్స్ట్ చేయబోతున్నామండి. సో అలాగే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు ఏదైతే నేను చెప్పాను ఇందాక ఫేజ్ 1 అనేసి, ఈ ఫేజ్ 1 అనేది మనం 25 ఎకర్స్లో డెవలప్మెంట్ చేశాము. సో ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2 అనేది ఇలా ఎల్ షేప్లో అనేది మనకు వస్తుందండి. 74 ఎకర్స్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో మీకు ఈ సైటు విజిట్ చేయాలన్నా కూడా, అలాగే మీకు ఫర్దర్గా ఈ సైట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ సైట్ విజిట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీకు ఫర్దర్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.